అందరికీ నమస్తే. ఈ పిల్లలు చూడండి ఎలా కొట్టుకుంటున్నారు. దీన్ని మనం సైకాలజీలో ఏమంటామో అనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఇలా కొట్టుకునే దాన్ని వచ్చి పేరెంటల్ కంపారిజన్ మోస్ట్ ప్రాబబ్లీ దీనికి రీజన్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి అంటే పేరెంటల్ కంపారిజన్ అంటే ఏంటి, చిన్నతను గ్రేటు, పెద్దతను వచ్చి సరైన వాడు కాదు, ఇలాంటి కంపారిజన్ తీసుకురావడంలో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ అనేది జరుగుతుందన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని సైకాలజీలో మనం ఏమంటామంటే సిబిలింగ్ రివల్రీ అంటాం. అంటే ఇంగ్లీష్ లో సిబిలింగ్ రివల్రీ అంటే తెలుగులో ఏమంటారంటే ఇద్దరి మధ్య అసూయ రావడము, గొడవ రావడానికి మెయిన్ ప్రధాన కారణాలు ఏంటనేది మనం చూద్దాం. మోస్ట్ ప్రాబబుల్ గా ఏంటంటే చైల్డ్హుడ్ లో వచ్చేసి ఒక జెలసీ అనేది క్రియేట్ చేయడం. చూడు తను బాగా చేశాడు, తను సరిగా చేయలేదు, ఆ కంపారిజన్ చేస్తారు చూడండి, అక్కడ వాళ్ళకు ఘర్షణ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఒక టాయ్ కోసమే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇలాగ జరుగుతుంది. అంటే అక్కడ ఏంటంటే ఈగో అనేది కాంప్లెక్స్ అవుతుంది. ఇద్దరి మధ్య ఈగో వచ్చి ఒక కాంప్లెక్సిటీ అనేది ఒక మెయిన్ రీజన్ గా మనం చెప్పుకోవచ్చు. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం కదా, ఇద్దరి మధ్య సరిగా మాట్లాడుకోవడం ఇదంతా లేకపోవడం, ఒక ఫ్రెండ్లీనెస్ లేకపోవడము, ఇదంతా మీరు క్రియేట్ చేయాలి, పేరెంట్స్ క్రియేట్ చేయాలి. తర్వాత ఏంటంటే ఇద్దరి మధ్య మెయిన్ ప్రాబ్లం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీకు చిన్న పెద్ద అనే దాంట్లో ఎవరు పెద్దవాడి కంటే నువ్వు తక్కువ, నీకంటే పెద్దవాడు ఎక్కువ అన్నట్టు మీరు ఆ కంపారిజన్ తీసుకొచ్చారంటే ఇలాంటి సమస్యలు డెఫినెట్ గా ఫేస్ చేయాల్సిందే. ఇంకొకటి వచ్చేసి అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అంటారు. అంటే అందరి దృష్టి నాపైనే ఉండాలి, వేరెవరి మీద ఉండకూడదు. అంటే అలాంటి ఇది ఉన్నప్పుడు ఇప్పుడు వేరే వాటిని అంటే తమ్ముడినో అన్ననో మీరు పొగుడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నన్ను మాత్రమే పొగడాలి కదా, అంటే తననేంటి పొగడటము అనేది వాళ్ళ మనసులో పెట్టుకుని దానికి రివెంజ్ లాగా పిల్లలు కూడా అలాగా చేయడం చేస్తూ ఉంటారు అనమాట. మెయిన్ గా మీరు అర్థం చేసుకోండి, ఇది వచ్చి డెఫినెట్ గా అందరి ఇండ్లలోనే ఇది జరుగుతూ ఉంటది. ఇంకొకటి అంటే ఫ్యామిలీ సిస్టమ్ కాన్ఫ్లిక్ట్ అని అంటాము. ఫ్యామిలీ సిస్టమ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి అంటే ఆ సంబంధాల మధ్య ఉన్నటువంటి ఘర్షణ, ఏదైతే హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పెట్టుకోవడము, వాళ్ళిద్దరి మధ్య పిల్లల్ని వేసి పిల్లల్ని కొట్టడము, అనవసరంగా పిల్లల్ని తిట్టడము, వాళ్ళ మధ్య కంపారిజన్ తీసుకురావడము, ఇవన్నిటికీ కూడా వచ్చేసి ఫ్యామిలీ సిస్టమ్ కాన్ఫ్లిక్ట్ అనేది మెయిన్ రీజన్ కూడా అవుతుంది. ఇంకొకటి వచ్చేసి బర్త్ ఆర్డర్ సైకాలజీ అనేది మెయిన్ ప్రాబ్లం. అంటే ముందు పుట్టినవాడు తర్వాత పుట్టినవాడు అంటే తొందరగా పుట్టేస్తారు కొందరు, గ్యాప్ అనేది లేకుండా ఉంటది, లేకపోతే ఎక్కువ గ్యాప్ ఉంటుంది, ఏదో ఒకటి సంథింగ్. బర్త్ ఆర్డర్ సైకాలజీ అనేది ఆ మనస్తత్వ ప్రవర్తనలో ఒక చేంజ్ అనేది అక్కడ తీసుకొస్తుంది. దానివల్ల ఇలాంటి ఇష్యూస్ వచ్చి ఫేస్ చేయాల్సి ఉంటదన్నమాట. సో ఈ సిబిలింగ్ రివరీని ఎలాగా చేయాలి అంటే మీరు మెయిన్ ప్రాబ్లం ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని మీరు వచ్చేసి మంచిగా తీసుకురావాలి, పిల్లలతో ఫ్రెండ్లీనెస్ గా ఉండాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే కౌన్సిలింగ్ అవసరమైతే డెఫినెట్ గా మీరు కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి పిల్లల్ని. అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటి, రూట్ ఆఫ్ కాస్ అనేది ఫైండ్ అవుట్ చేసామంటే దానికి తగినట్లు మనం కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్క ఇంట్లోనే సిబ్లింగ్స్ ఉంటారు కదండి, ప్రతి తల్లిదండ్రులకి తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో తెలుసుకోండి. వాళ్ళ ముందర మీరు ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ గొడవలు కానీ, కాన్ఫ్లిక్ట్ అంటేనే గొడవ, ఓకేనా మీనింగ్. సో ఆ గొడవలు లేకుండా పిల్లలతో మంచి బంధాన్ని పెంచుకోండి, ప్రేమతో ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.